హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి చుక్కకూర వంకాయ కర్రీతో వచ్చేసాను. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వంటలు ఎన్నో చూడొచ్చు. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, చుక్కకూర, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పేస్ట్. ఇవన్నీ ఈ కూరకు కావలసిన పదార్థాలు. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ఇందులోనే కొద్దిగా పోపు దినుసులు వేసుకుని పోపు బాగా కమ్మగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఈ పోపు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే చుక్కకూర, వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. నూనెలో ముందుగా కూర ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుని తర్వాత ఉప్పు, కారం, పసుపు, మసాలా పేస్ట్ వేసుకుని మరొకసారి ఆయిల్లో వీటితో బాగా ఫ్రై చేసుకుని ఇందులోనే కొద్దిగా ఇవి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకుని ఉడికించుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఇలా దగ్గర పడితే కర్రీ రెడీ. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల కర్రీ అంతా బాగా ఈవెన్గా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా కర్రీ మీద మూత పెట్టి ఉడికించుకుంటే పోషకాలు బయటికి పోకుండా ఆవిరితో ఉడికి టేస్ట్గా ఉంటుంది కర్రీ. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, వంకాయ చుక్కకూర కర్రీ రెడీ. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చుక్కకూర పుల్లగా, వంకాయ దేనిలో అయినా మెల్ట్ అయ్యి వంకాయకి దేనితో కాంబినేషన్ అయినా సూపర్ టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ వంకాయ చుక్కకూర కర్రీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీకి రైస్కి దేనికైనా సూపర్ కాంబినేషన్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఒక లైక్ ఇస్తే ఇది చాలా ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. చూస్తున్నారుగా, వంకాయ చుక్కకూర మసాలా కర్రీ రెడీ. చాలా ఎమ్మీగా ఉంటుంది. చాలా టేస్టీగా చపాతీకి రైస్కి అయితే మాత్రం చాలా సూపర్ కాంబినేషన్. ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్